ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి రావాల్సిందే, లేదంటే ఇంటర్పోల్ వాళ్ళు పట్టుకొచ్చి ఎడబెడతారు. ఇప్పుడప్పుడు మొరగాలి కదా, బయటకు వచ్చి మరుగుతున్నాడు. చేసేది కూడా ఏం లేదు, పీకేది కూడా ఏం లేదు. అంబటి రాంబాబు దీక్ష ఏందంటారు? ఈ దీక్ష కారణం ఏమనుకోవచ్చు అంటారు? అంబటిని మర్చిపోతున్నారు. మొన్నటి దాకేమో పులి, ఆ తర్వాత ఏమో కుక్క అనుకున్నారు. ఆయనే అన్నాడులే, పులి అని చెప్పి వేరే వాళ్ళు అన్నారు, కుక్క అని చెప్పి ఈయన అనుకున్నాడు. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు మొరగాలి కదా, బయటకు వచ్చి మరుగుతున్నాడు. అరే నిన్ను ఎవరేం చేశారు రా సామి, నేను కొట్టింది ఎవరు, కేసు ఎవరి మీద పెట్టావు, అది అని చెప్పట్లా. నువ్వు కొట్టిన వాళ్ళనే జైల్లో వేయాలంటావు. కెట్టినాళ్ళు వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు కదా. నిన్న దాంట్లో నిన్ను ఎవరెవరు కొట్టారో ఏందనేది, నా ఇంటి మీద దాడికి వచ్చారు, వచ్చారు దాడికి వచ్చారా, లేకపోతే క్షమాపణ చెప్పమని అడగడానికి వచ్చారా, దేనికి వచ్చారు అనేది కూడా తెలీదా నీకు? తెలీదా? తెలుసా తెలీదా? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? వచ్చింది దేనికి? వాళ్ళు నిన్ను కొట్టాలి అంటే అప్పడం చేసేవాళ్ళు, అప్పుడే పోలీసు వాళ్ళు, లేకపోతే అప్పుడని నలిపినట్టు నలిపి అన్నంలో కలిపేసేవాళ్ళు. అర్థమైందా? మళ్ళీ ఇంత మాట్లాడే ఛాన్స్ కూడా ఉండేది కాదు నీకు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు. వాళ్ళు లేకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదో కూడా చూసుకొస్తామే. అది ఒకసారి గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? వాళ్ళని పంపించాడు కొట్టమని. లోకేష్ ఏం చేశాడు? వాళ్ళ బొమ్మని నిన్ను పంపించి వాళ్ళ ఇంటి మీద దాడి చేయమని చెప్పాడు. నువ్వు నీ నోటి తోలకి ఈ పూట క్షమాపణ చెప్పలా, గుర్తుపెట్టుకో. అది నిన్ను వెంటాడుతూనే ఉంటది. పెమసాని గారు ఏమైనా వచ్చాడా? ఆయన మనుషులు ఏమైనా పంపించాడా? లేదుగా. ఎవరున్నారు ఆయన దగ్గర? ఎవరికి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడు. అదే 12 రోజులు చేయవా నిరాహార దీక్ష, చూద్దాం. 12 రోజులు 12 గంటలు కాదు, 12 గంటలు ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు. మూలలో ఉన్న ముసలమ్మ కూడా చేస్తుంది ఫాస్టింగ్. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ముసలాడు అంటారా మీరు? లేదా పొడుసు పిల్లాడులే. అంబటి రాంబాబు చాలా పొడుసు పిల్లాడు. ఆయన అట్నే మాట్లాడుతూ ఉంటాడులే. ఏంటంటే ఆయనకి కొంచెం సిప్పు దొబ్బింది ఈ మధ్య, బాగా దొబ్బింది. అంతకుముందు ఏదో పద్ధతిగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు, పోతున్నాడు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి రౌడీజం చేయాలనుకుంటున్నాడు. ఏం చేస్తాడు మరి? 100 మంది లేరు సరిగా నీ పక్కన. ఎందుగా నీకు నీకెందుకు రాజకీయాలు? ఎందుకు మెలకుండా కూర్చోగా? రాజకీయాలు అవసరమా నీకు? రేపు పొద్దున్న నీకు వచ్చి హోమ్ మినిస్టర్ ఇస్తారనుకుంటా నువ్వు. గెలిచేది లేదు, చచ్చేది లేదు. నీ రాజకీయ భవిష్యత్తు సక్కంగా సంకనాగిపోద్ది. పేరు నాని గారికి కూడా పోద్ది. మిగిలిన వల్లభనేని వంశం మన ఏం చేస్తాడు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ముందు నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇట్లాంటివే జరుగుతుంటాయి. మరి నేను తిట్టాను అనుకో, నువ్వు రావా నా మీదకి? ఎందుకు రావు? ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మహా అయితే ఏమవుతుంది, పెమ్మసాని ఓడిపోతే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఇక్కడ నుంచి పారిపోతాడు, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. పారిపోవాలని అవసరం ఆయనకి ఏమొచ్చిందా? నీలాంటి వాళ్ళని చేతికో ఇంత మందిని చూసి ఉంటాడు. వదిలే స్వామి, నీకులాగా రేపల్లి నుంచి సత్తెనపల్లి నుంచి గుంటూరు నుంచి అదే ఇంకా 3-4 సార్లు తిరిగి వచ్చావు కదా నువ్వు. మరి నువ్వు పారిపోయేది, ఆయన ఎందుకు పారిపోతాడు? ఆయన దగ్గరకు వచ్చి నుంచొని మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. ఆయన దగ్గరకు వచ్చి నుంచొని మాట్లాడే అర్హత కూడా లేదు. కూర్చోవటం కాదు, నీ బతుకంతా అందరికీ తెలుసు. ఓరకు ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. పనికి వచ్చేది ఒకటి చెప్పు. అదేమంటారు, వరల్డ్ క్లాస్ రాజధాని ఎందుకు అంటావు? వరల్డ్ క్లాస్ రాజధాని కాదు, ఏదో వల్లకాడు అన్నావు కదా. వల్లకాడు అన్నావు నువ్వే కట్టొచ్చు కదా 5 సంవత్సరాల క్రితం. మావి గన్నులు, బొంగులు, బోటనాలు, ఇదే కదా మీరు చేస్తున్న పనులు. అప్పుడేమో అది వద్దంట. తర్వాత 3 రాజధానులు, ఆ తర్వాత విశాఖపట్నం నుంచి రేపు పొద్దున కర్నూలు అంటాడు, ఏమంటాడో తెలియదు. నేను కర్నూలు దగ్గర లేదా పులివందులు అంటాడు, లేకపోతే ఆయన కొండే కదా 3 ప్యాలెస్లు 3 చోట్ల కడతాడు. ఒకటి బెంగళూరులో, ఒకటి హైదరాబాద్, ఒకటి ఆంధ్రాలో. ఈ బతుకు లేదు. ఏదో ఒకటి జనంలో మనం కనపడుతుండాలా, మీడియాలో కనపడుతుండాలి. వీళ్ళందరూ మాట్లాడారు, ఓకే. యాంకర్ శ్యామల, అదే వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల రెడ్డి గారు మాట్లాడుతూ, ఇఫ్ యూ ఆర్ బ్యాడ్ అంబటి రాంబాబు అన్న యువర్ డాడ్ అంటూ సినిమా డైలాగులు కొట్టి కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఏముంది, కాస్త మనం అప్పుడప్పుడు మీడియాలో కనపడ్డాం అనుకో, జనం గుర్తు పెట్టుకుంటారు. యాంకర్ శ్యామలే ఆడ తెలంగాణలో ఉన్నది, ఏడకు వచ్చి ఏం బిగుతారంట. ఆడ ఇల్లు కట్టుకుంది, ఆడ ఉంది, అధికార ప్రతినిధి ఇచ్చారు. ఏడకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడటమే. మరి వెంకటరెడ్డి బాపట్ల ఉండాల్సింది పోయి హైదరాబాద్లో తిరుగుతున్నాడు. పేరేంది, కొమ్మినేని శ్రీనివాసు. ఆయన హైదరాబాద్లో ఉండి అరకోట వేసుకొని మాట్లాడతాడు. ఈడు విజయవాడలో ఉండాల్సిన వాడేమో జడా శ్రావణ్ కుమార్, అరకోట వేసుకొని ఏదో ములుగు వ్యాచి తరపున మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నటిదాకా డబ్బులు అందినాయో లేదో మరి తెలియదు. ఏదో కేసు వేస్తాడంట రాజధాని మార్చేదానికి. నీ వల్ల అయితే వేసుకోరా సామె, నీ వల్ల అయింది చేసుకో. కాదంట్లా, లాయర్వే కదా నువ్వు. మా అంబటి రాంబాబు కేసు పెట్టలేదంటే నువ్వు ప్రైవేట్ కేసు వేయచ్చు కదరా.
నాయనా ప్రైవేట్ కేసు వేయచ్చు కదా వాళ్ళు ఎవరో కొట్టారంటున్నావు, నిన్ను కొట్టారో లేకపోతే ఇంటి మీద దాడికి వచ్చారో అంటున్నావు. ప్రైవేట్ కేసు వేయచ్చుగా, నువ్వు లాయర్వేగా, వాదించుకోవడానికి నీ దగ్గర దమ్ము ఉందిగా, బ్లాక్ కోట్ వేసుకోవడానికి ఉందా లేదా? ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏంటి జగన్మోహన్ రెడ్డి సడన్ గా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంట, ఏమైందంటారు? ఏమో ఈసారి గొడవల పోటు అమ్మకేస్తాడో అక్కకేస్తాడు చెల్లెలకి వేస్తాడో తెలియదు, దానికోసమే వస్తున్నట్టుంది అక్కడికి. అంతేగాని ఇక్కడ ఉన్న కంటైనర్ అక్కడ అయిపోయినాయి బెంగళూరులో డబ్బులు రిజాల్వ్ చేయటం. ఇక్కడేమో గల్ఫ్లో పెట్టాడు కొంత సొమ్ము అక్కడ పెట్టాడు, ఆడది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉండే కంటైనర్లు మనకేం తెలుసు దాంట్లో ఎన్ని ఎకరాలు, 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు అనుకుంటా. 5 ఎకరాల్లో ఎడదాచాడు మరి వాటిని. ఇక్కడ ఇది మన తాడేపల్లి బ్యాలెన్స్ లో పంపించాడు, బెంగళూరుది అయిపోయింది. నెక్స్ట్ ఏది 3 సంవత్సరాలు వాటిని రిజాల్వ్ చేయాలా, ఇంకోసారి పెట్టుకోవాలా. అది ఆయన ప్లాన్ అనుకుంటున్నాను నేను. రేపు ఏం చేస్తాడంట, పాదయాత్రకు వస్తాడంటే రమ్మను, ఎవడు అడ్డుకున్నాడు? అలా అడ్డుకోవాలని అవసరం మాకేం వచ్చింది? వెళ్ళు. ఇది లండన్ పర్యటన ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డిది? మరి ఆడ పెట్టుబడులు పెట్టాడు, దాన్ని ఒకసారి చూసుకొని రావాలా. ఇద్దరు ఆడపిల్లలు అక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళు ఎంతవరకు దాన్ని న్యాయం చేస్తున్నారా లేదా అనేది చూసుకోవడానికి పోతున్నాడు. లేదా మందులు అయిపోయినాయేమో. ఎల్లాడు తిరిగి వస్తాడంటారా? తిరిగి వస్తాడో రాడో మరి ఎవరికి తెలుసు. వీళ్ళందరినీ వదిలేసి గాలికి వదిలేసి వెళ్తాడనే సంగతి ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి రావాల్సిందే, లేదంటే ఇంటర్పోల్ వాళ్ళు పట్టుకొచ్చి ఎడబెడతారు. ఎందుకంటే ఏం చేస్తారు, కోర్టు ఇచ్చిన షరతుల మూలంగా వెళ్ళండి. మనకేమైంది? ఆయన డబ్బులు పెట్టి ఆయన వెళ్తున్నాడు, లేదంటే ఆయన గవర్నమెంట్ డబ్బులు ఏమి వేయట్లేదు కదా. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు స్పెషల్ ఫ్లైట్లు 2 వేసుకొని పోయాడు, మరి సొంత ఫ్లైట్లు టికెట్ కొనుక్కొని పోతున్నాడు. అంతకంటే ఏం చేస్తావా? ఏమి చేయలేవు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏదో పిచ్చి కోతలు కోస్తావు. మొన్నాడేడ ఏదో నెల్లూరు దగ్గర దుబ్బలు తిన్నా ఆడ పెడుతుంది ఏంది, బోట్ రిపేర్ కంపెనీ. నేను మత్స్యకారులు సముద్రంలో పోవద్దు లేకపోతే ఆడుకోవద్దు అని అనలేదు కదా. వాళ్ళ రిపేర్ వచ్చినాయి, లేకపోతే న్యూ టెక్నాలజీలో వాళ్ళు సముద్రం వేటకు పోతారు. అది కూడా నువ్వు ఓర్చుకోలేనాడు. పేదాడు ఇప్పుడు అన్నం తింటానంటేనే ఓర్చుకోలేని మనిషివా నువ్వు. అట్నే మాట్లాడతావు. ఫ్యాక్టరీలు రానీను, నేను ఇది చేస్తాను, కాలేజీలు నేను కట్టనీయను. ఏంది నువ్వు చేసేది కూడా ఏం లేదు, పీకేది కూడా ఏం లేదు. జాగ్రత్తగా ఉండు. వైఎస్ షర్మిల గారిని టార్గెట్ చేశారు వైసీపీ నాయకులు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు గారి కాంపౌండ్ లో కుక్క అని అంటున్నాడు. ఇప్పుడు ఏకంగా అయితే గనక దాసి అని చెప్పి ఈ మాజీ ఎంపీ కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నమాట, మాజీ ఎమ్మెల్యే. ఏంటంటారు అసలు? ఒక వైఎస్ఆర్ కూతురుని పట్టుకొని దాసి అని కుక్క అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే ఎందుకు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి? మరి ఇప్పుడు ఓట్లు చేలుతాయి సామె వస్తే ఏంటంటే ఈ సినిమా అయిపోయింది, అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లోకి వెళ్తారు. కాంగ్రెస్ లోకి వెళ్తే ఆయనకు 10 సీట్లు 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు. ఆమెను చూసి అయిపోయినా రాహుల్ గాంధీని చూసి అయినా వేస్తారేమో, జనం వేస్తారేమో, తెలియదు కదా. ఎందుకంటే ఇక నా బతుకు ఇంకా బస్ స్టాండే. దానికోసం అని చెప్పి వీళ్ళ పదవుల కోసం వీటి కోసం పాకులాడుతున్నారు తప్పితే ఆమె చేసిన ఏది చేయలే. ఏమైనా మీటింగ్ పెట్టిందా చంద్రబాబు నాయుడు తోటి? కాన్ఫరెన్స్ ఏమైనా పెట్టుకున్నారు? వాళ్ళు ఇద్దరు ఏం లేదు కదా. మీరు మాట్లాడటానికి బుద్ధి బుర్ర లేని వాళ్ళు, మీరు బుద్ధి బుర్ర లేని వాళ్ళని చెల్లిని తల్లిని ఇద్దరిని తిట్టిన వాళ్ళు మీరు అట్లాంటి మాటలే మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి ఖండించాల్సింది పోయి నోరు మెదకుండా ముద్ద తిన్నట్టుగా తిని పేలకుండా పడుకుంటే ఏం చేద్దాం మనం? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.